హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సోలో అమ్మడు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడైతే చేద్దాం అనుకుంటున్నాను బగారా రైస్ అండ్ కుష్కా. అంటే మన తెలంగాణలో బగారా రైస్ అంటారు, మన కడపలో వచ్చి కుష్కా అంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్స్ నుంచి ఇంట్లో జెంట్స్ వైఫ్ ఎవరైనా కూడా చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఎంత ఈజీ అంటే అంత ఈజీతో పాటు టేస్ట్ కూడా చాలా చాలా అదిరిపోతుంది. ఇప్పుడే సింపుల్గా చేసేసి మీకు చూపిస్తాను, మీరు కూడా ప్రిపేర్ అయిపోండి. ఫస్ట్గా మనం ఈ కప్పు చూసారా, ఈ కప్పు 2 కప్స్ రైస్ తీసుకున్నాను అనమాట. నేను ఈ కప్పుతో సమానంగా తీసుకోవాలి. కప్పుకి కొంచెం ఎక్కువ కాకూడదు, కొంచెం తక్కువ కాకూడదు. తీసుకోవచ్చు ఎక్స్పర్ట్స్ అయితే. తర్వాత ఇక్కడ బియ్యం అనేది నానబెట్టాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ బియ్యాన్ని నానబెట్టేసి అప్పుడప్పుడు మనం కొంచెం కలబెడుతూ చూడాలి బియ్యం నానాయా అనేసి చూసేసి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మూత పెట్టేసి నానబెట్టేసిన తర్వాత మనము మసాలాకి రెడీ చేసుకుందాం. మిక్సీలో వచ్చేసి కొబ్బరి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, అల్లము ఇవన్నీ వేసేసి బాగా చూడండి, మీకు కనిపిస్తున్నాయా? ఇవి మనకి మనం చేస్తున్న కుష్కాలోకి కావాలన్నమాట. తెల్లగడ్డలు కూడా వేయాలి, అల్లం వేయాలి, కొత్తిమీర వేయాలి, కొబ్బరి వేయాలి. ఇవన్నీ కలిపేసి బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం మెత్తగా. ఫస్ట్ వేసి చూపించాను మీకు, కొంచెం బరకగా ఉందని చెప్పేసి మళ్ళీ వేద్దామని చెప్పి మళ్ళీ వేసాను. ఇప్పుడు చూడండి కొంచెం మెత్తగా అయ్యిందనమాట. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని మనము మసాలా వేయించేటప్పుడు యాడ్ చేసుకోవాలి. అబ్బా స్మెల్ అయితే అండి సూపర్గా వస్తుంది అసలు. నెక్స్ట్ దీంట్లోకి తిరువాతలోకి కావాల్సినవి టమోటాలు, కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, అదేమంటారు సోంపు, తర్వాత వచ్చేసి చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, టమోటాస్ ఇవన్నీ కూడా మనం కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా తిరువాతలో మనం వేయించాలన్నమాట. మసాలాతో పాటు కలిపి వేయించుకోవాలి. ఇప్పుడైతే మసాలాకు ప్రిపేర్ అయిపోయింది కాబట్టి మనం వేయించుకునే విధానం చూద్దాం. పెనం పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఎక్కువ నెయ్యి తినను కాబట్టి చిన్న ప్యాకెట్ నెయ్యి ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని ఆయిల్తో పాటు పెనంలో వేసి బాగా హీట్ చేశాను అనమాట. హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం ఫస్ట్గా వేయించుకోవాల్సింది పచ్చిమిర్చి, తెల్లగడ్డ. బాగా అటు ఇటు కొంచెం అవి మాడతాయి కదా, అంత మాడతాయి అంటే మరీ బొగ్గుల్లాగా కదండి, కొంచెం మాడే వరకు మనం దాన్ని అలా ఇలా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి నెక్స్ట్ కరివేపాకు, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలి. అబ్బా అప్పుడైతే వస్తుంది చూడండి స్మెల్, ఆహా ఆ స్మెల్కే బిర్యానీ మన ఇంట్లో చేస్తున్నామని అందరికీ తెలిసిపోతుంది. తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత దాంట్లోకి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఎర్రగడ్డలు కూడా బాగా గోల్డెన్ కలర్లోకి వస్తాయి కదా, అంతవరకు బాగా వేయించుకోవాలన్నమాట. తర్వాత టమోటాస్ యాడ్ చేసుకోవాలండి. టమోటాస్ కూడా బాగా వేగనిచ్చిన తర్వాత మసాలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను బాగా దాంట్లో వేసేసి పచ్చి వాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ధనియాల పొడి యాడ్ చేయాలి. ధనియాల పొడి, కారం పొడి అన్నమాట. కాశ్మీరీ చిల్లీ పౌడర్ అని ఉంటుంది కదా, అది వాడతాను. చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా కారం పొడి వేసుకోవాలి. మరి మీరు కొంచెం అటు ఇటు ఎక్కువ వేసినా కూడా మంటకి అల్లాడిపోతారు కాబట్టి చూసేసుకోండి. తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన అనేది రాకూడదన్నమాట. మంచిగా బాగా కలబెట్టుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత నేను దీంట్లో ఏం చేస్తానంటే పెరుగు యాడ్ చేస్తాను. పెరుగు వేయడం వల్ల అనేది మనకు కుష్కా అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లస్ చాలా బాగుంటుంది. మీరు పెరుగు కంపల్సరీ యాడ్ చేసుకోండి. మన రెస్టారెంట్లో కూడా ఇలాగే చేస్తారనమాట పెరుగు వేసి. కాబట్టి పెరుగు కూడా ఆ మసాలాలో వేసి బాగా వేయించుకోవాలి. కొద్దిసేపు అలాగే ఉన్న తర్వాత మనకు ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఏమని అర్థం అంటే మసాలా మనది రెడీ అయిపోయింది అని. దాన్ని కలబెట్టుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మన మసాలా ప్రిపేర్ అయిపోయిందని మనకి తెలుస్తుంది అనమాట.
వాసన అనేది ఉండకూడదండి. పచ్చి వాసన నీట్గా పోయే వరకు కలబెట్టుకోండి. తర్వాత మనం ఏం చేద్దామంటే పక్కన ఎసురుకి వాటర్ అనేటి ముందుగానే ఈ మసాలా వేగే లోపల ఆ వాటర్ అనేటి బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అయ్యేసి పొంగులుగా రావాలన్నమాట. ఆ బాయిల్ అయిన తర్వాత ఈ మసాలా మనం వేయించి పెట్టుకున్నది ఉంటుంది కదా, దాంట్లో వేసేయాలన్నమాట. దాంట్లో వేసేసి నీట్గా ఒక ఒక 10 మినిట్స్ కానీ అలా 5 మినిట్స్ కానీ అందులో నుంచి బాగా పొంగు వస్తుంది. పొంగు వచ్చే వరకు మూత పెట్టేసి అలాగే పెట్టాలి. తర్వాత మనం రైస్ పక్కన నానబెట్టి కడిగి పెట్టుకుంటాం కదా, ఆ రైస్ని బాగా నీళ్లు లేకుండా వడకట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత అంత లోపలే పొంగు వచ్చిన నీళ్ళు మసాలా వాటర్ ఉంటాయి కదా, దాంట్లోనే ఈ బియ్యం అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని నీట్గా కలబెట్టుకొని బాగా కలబెట్టుకోవాలండి. పొంగులు వచ్చిన తర్వాతనే మీరు ఆ బియ్యం అనేది వెయ్యాలి. పొంగు రాకుండా వేయకూడదు. తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకా సాల్ట్ ఉంది కదా, ఉప్పు కానీ సాల్ట్ కానీ మీకు ఏది ఉంటే అది. మనం తప్పనిసరిగా ఇది మిస్ అయిందంటే అన్నీ చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. ఉప్పు లేనిది మనం అస్సలు తినలేము. ఉప్పు కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయిందంటే కంపెనీ ఎత్తిపోతుంది. కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత వాటర్లో రైస్ వేసిన తర్వాత నీట్గా కలబెట్టుకోండి. కలబెట్టుకున్న తర్వాత చూడండి, మీకు బియ్యం చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మొత్తం బియ్యానికి మసాలా అనేది బాగా అంటుకోవాలి. అప్పుడు మీకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి చూసిన తర్వాత మీకు బగారా రైస్ రెడీ. దీన్ని కాసేపు ఎగరనించాలి, పొయ్యి మీద ఎగరబెట్టాలి. బగారా రైస్ మనకి రెడీ అయిపోయింది. కుష్కా సింపుల్గా క్యారియర్ బాక్స్ ఎత్తుకోబోయే వాళ్ళు ఎత్తుకోవచ్చు, బ్యాచిలర్స్ చేసుకోవచ్చు, ఇంట్లో చిన్నపిల్లలు చేయొచ్చు. ఎంత ఈజీనో చూడండి ప్రాసెస్. చాలా అయితే టేస్ట్గా ఉంటుంది. కొద్దిసేపు ఆ తేమ అంతా పోయే వరకు మంట సిమ్లో పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత వాటర్ అంతా కొంచెం ఎగిరిపోతుందన్నమాట. ఎగిరిపోయి మీకు రైస్ అనేది ఏమవుతుందంటే పొడిగా వస్తుంది. చాలా బాగుంటుంది. దీన్ని పెరుగు చట్నీ, గోంగూర, వంకాయ పులుసు దేంతో సర్వ్ చేసుకున్నా, లేదంటే ఉట్టిదైనా తినేచ్చు. అంత బాగుంటుంది అనమాట టేస్ట్. చాలా బాగుంటుంది. నిజంగా ట్రై చేయండి. ఈరోజే ట్రై చేయండి, లేదంటే రేపు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.